మంచి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. సర్పంచ్ వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి. అంతే తప్ప మందు పోసిండను, క్వార్టర్ ఇచ్చిండను, ఫుల్లు తెచ్చిండను, ఏదన్నా మనం చిన్న చిన్న తప్పులు చేస్తే మనం గ్రామాలు దెబ్బతింటాయి. మంచోళ్ళని ఎన్నుకోండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి. ఏడైనా ఈ ప్రభుత్వంతో కట్టెలు పెట్టేటోడు ఉంటే వానికి రాజకీయంగా పనికొస్తుందేమో కానీ మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావు. అందుకే ఈడున్న యువమిత్రులను 10 ఏళ్ళు రాజకీయాలు పక్కన పెట్టండి, మన సమస్యలను పరిష్కరించుకుందాం. అందరు ఏకంగా గ్రామాలలో వీలైనంత మేరకు ప్రజలను ఒప్పించే ఏకగ్రీవం చేసుకోండి. లేదా మంత్రులతోని ఎమ్మెల్యేలతోని కలిసి పనిచేసే సర్పంచులను గెలిపించుకోండి. అప్పుడు మన గ్రామాలకు మంచి వాళ్ళను, ప్రజలతో మంచిగా ఉండే వాళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి. ఒకవేళ సర్పంచ్ కింద కిరికిరిగాడు వచ్చిందంటే మన కాలం 5 ఏళ్ళు చూస్తుంటేనే కళ్ళ ముందల కరిగిపోతుంది. ఎక్కడైనా మన చుట్టం ఉంటే ఉండొచ్చు, ఏడ బావ అన్నా సరే కానీ వంకాయ తోట కాడ బావ అనొద్దని వెనకటి పెద్దోళ్ళే చెప్పారు. అవునా? ఇట్లాంటోళ్ళని కింద మీరు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా చేసిరంటే మీరు బుద్ధిమంతుడని సర్ది కడితే వాడు చక్కగా బొడ్రాయి కాడు వైపు భోంచేసి మళ్ళీ మంచి ఆలోచన ఉన్నోని, గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉన్నోని, స్థానికంగా మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్లను మంత్రుల దగ్గర వేల మంది ఉండి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.